హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోల్ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అందుకని ఈరోజు తొందరగా వంట ఫినిష్ చేసేసుకున్నానండి. అదిగోండి ఆలుగడ్డ క్యారెట్ ఫ్రై చేశాను. చాలా బాగుందండి, బాగా కుదిరింది, బాగా వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి అందులో ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఫ్రై. ఓకే అండి, మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి, ప్రాసెస్ ఎలాగో చూద్దాం. గరం మసాలాకి కావాల్సిన సరుకులన్నీ విజేత సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చానండి. అది చెక్క, అది జీలకర్ర, ఇలాచీ అండి, ధనియాలు, ఇది సాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకు కొంచెం స్టార్ ఉన్నాయండి అందులో కూడా. ఇగో ఇవి గసగసాలు, కొన్ని మిరియాలండి, కొన్ని బ్లాక్ అదే నల్ల మిరియాలు వేసుకొని చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో. ఇవండి కావాల్సిన పదార్థాలన్నీ. హోల్ గరం మసాలాకి నేను అందాజుగా వేసేసానండి ఇవన్నీ. కొలత అవసరం లేదులేండి, నేను ఇట్లా ఇవన్నీ తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా మంచి ఎండలో ఎండబెడితే బాగుంటాయండి. ఇది పౌడర్ ఫైన్గా వస్తుంది, చక్కగా బాగుంటుంది. మసాలా ప్యాకెట్స్ అన్నీ కట్ చేసేసి ఒక ట్రేలో తీసుకున్నానండి. చెక్క, లవంగాలు, ఇలాచి, ధనియాలు, గసగసాలు, ఇవి అడుగున ఉన్నాయి గసగసాలు, బిర్యానీ ఆకు ఒకటి రెండు వేసాను, షాజీరా కొంచెం వేసానండి, ఎక్కువ అవసరం లేదు. స్టార్ ఇవి కూడా ఒక రెండు వేసానండి. మరి ఎక్కువ వేస్తే బిర్యానీ మసాలా వాసన వచ్చేస్తుంది, అన్ని కూరలు వేసుకుంటాను బాగోదని. బిర్యానీ చేసుకున్నప్పుడు అన్నీ మనం వేయించుకుంటాం కదా, ఆ సరుకులన్నీ వేయించుకొని కొంచెం ఇది వేసుకుంటే సరిపోద్దండి. అప్పుడు ఈ పౌడర్ వేసుకుంటే వీటిని అన్నిటినీ కూడా అండి ఒక ట్రేలో కానీ పళ్ళెల్లో కానీ ఇందులో కల్లా తీసుకొని మంచి ఎండలో ఎండబెట్టుకుంటే అండి బాగుంటుందండి. సరే తీసుకెళ్ళండి, ఎండలో ఎండబెడదామండి అయితే. ఓకే అండి. ఈ మసాలా సరుకులన్నీ ఇలా ఎండలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే బాగా ఎండుతాయండి. వాటిని మిక్సీలో వేసుకుంటే పౌడర్ కూడా బాగా అవుతుంది, నిల్వ కూడా చానాళ్ళు ఉంటుందండి. పురుగు పట్టడం కానీ బూజు పట్టడం ఏమీ ఉండదు. ఓకే అండి, బాగా ఎండలో ఎండినాయండి. చూడండి చక్కగా ఇట్లాంటివి ఇరిగిపోతున్నాయండి, అన్నీ మంచిగా ఎగినాయండి. మంచి ఎండలో పెట్టాను కదా, బాగా ఎగినాయి. వీటన్నిటిని కూడా మిక్సీ గిన్నెలోని మిక్సీ చేసేసుకుంటే సరిపోద్దండి. మంచిగా పౌడర్ అయిపోతుందండి. ఇట్లా వేయంగానే అలా పౌడర్ అయిపోయింది, బాగా ఎండలో ఎండినాయి కదా, బాగా పౌడర్ అయిందండి. నేను చెప్తున్నా బాగా ఎండితేనే బాగుంటుందండి పౌడరు, లేకపోతే పురుగు కానీ బూజు కానీ వచ్చేస్తుందండి. అందుకని బాగా ఎండినాకే మీరు మిక్సీకి చేసుకోండి. పౌడర్ చూడండి ఎంత బాగా అయిపోయిందో. అదిగోండి చూడండి. యూఎస్లో కానీ యూకేలో కానీ ఎక్కడైనా ఉన్నారనుకోండి, అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి పంపించాలనుకుంటే ఇలా చేసుకొని పంపించుకోవచ్చు. నేను మా బాబుకి ఇప్పుడు ప్యాకింగ్ వేస్తున్నాను, ఇలాగే చేసి పంపిస్తున్నానండి. అది ఈ పౌడర్ పంపిస్తున్నా వాడికి. హోల్ గరం మసాలా అంటే ఇదేనండి. చికెన్లోని మటన్లోని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మనం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ రోట్లో కుమ్మేసుకొని ఇలా వేసుకోవచ్చు. జాబ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగా పనికి వస్తుందండి. ఇది ఇంకా బయటే పెట్టేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి. ఇంకా మిగిలింది కూడా వేసేస్తున్నానండి, రెండో ట్రిప్ కూడా వేసేసి ఆ పౌడర్ని ఒక డబ్బాలోనండి ఇందులో మనం జాగ్రత్త పెట్టుకుంటే బాగుంటుంది. ఈ పౌడరు కొంచెం వేడిగా ఉంటుందండి, వెంటనే మీరు ఒక బౌల్లోకి వేసుకోవద్దండి. వేడిగా ఉంటుంది కదా, వేడంతా తగ్గిపోయినాక ఒక అందులోకి సీసాలోకి కానీ ఇందులో కానీ వేసేసుకొని చక్కగా నిల్వ పెట్టుకోండి, బాగుంటుంది. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి ఫ్రెండ్స్, నా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నా వీడియోలను చూస్తుండండి. బాగుందండి హోల్ గరం మసాలా.
మీరు చేసుకోండి. చేసుకున్నాక కర్రీస్‌లో వేసుకొని కూడా టేస్ట్ చూడండి. చూసినాక చెప్తారు మీరే చాలా బావుందని. నేను చెప్పడం కాదు. వేడి తగ్గినాక ఒక బౌల్‌లో ఏసేసుకొని అట్టు పెట్టుకోండి పక్కన. ఓకేనండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.